జార్లోని 4 వెల్లుల్లి రెబ్బలు, 2 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఒక 3, కొత్తిమీర హాఫ్ కట్ట శుభ్రం చేసుకొని అన్నీ కూడా వేసి వాటర్ ఏం లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది కర్రీలో వేసే ముందే మిక్సీ పట్టుకోండి. ముందే మిక్సీ పట్టుకుంటే అదంతా బ్లాక్ కలర్ అయిపోద్ది. బాండ్లీలోని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6 ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువగానే పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్ వేసుకొని ముక్క అంతా వైట్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీంట్లో కారం ఎవరికి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్ల కారం వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. మీకు ఇంకా గ్రీన్ కలర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసి పచ్చిమిర్చి కూడా ఇంకా ఎక్స్ట్రా 2 వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ మొత్తం కలిపాక మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి పొడిగా ఈ ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టేటట్టుగా డ్రైగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత ఏం పెట్టుకోకూడదు. ఇంకా మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఇలాగనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. డ్రైగా కావాలి అనుకుంటే కనుక ఇలాగ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్తిమీర పచ్చిమిర్చితో కదా, దీంట్లో ఎలాంటి మసాలా పౌడర్స్ వాడట్లేదు. చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టుగా.